హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనం వీడియోలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్, ఇది 4th చాప్టర్. సో పాలిసెట్ వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సో కెమిస్ట్రీలో మనకి 4th చాప్టర్ వచ్చేసి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. యాక్చువల్గా కెమిస్ట్రీ మొత్తం మీద కూడా మీకు 4 చాప్టర్సే ఉన్నాయి. సో ఇది 4th చాప్టర్ విచ్ ఐఎమ్ అప్లోడింగ్. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లెంగ్దీ చాప్టర్. ఇందులో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మనం డిస్కస్ చేస్తాం. అలాగే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఇదంతా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్లోకి వస్తుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెసన్ వచ్చేసి మనకి మెటలర్జీ చాప్టర్ ఉంది. ఓకేనా, మెటలర్జీ, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. సో ఇదంతా సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెసన్. ఓకే, సో ఈ వీడియో కూడా మీకు కొంచెం వన్ షాట్లో తీయాలంటే కొంచెం లెంగ్దీగానే ఉంటుంది. సో యూ హ్యావ్ టు focus on all the topics whichever are being covered in this video. So let us not waste our time. Let us go into the chapter with the physical properties of metals and non-metals. So let us study about the physical properties of metals. Okay, so ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి హార్డ్నెస్. ఆల్ మెటల్స్ ఆర్ హార్డ్ సాలిడ్ సబ్స్టెన్సెస్, మీకు తెలిసిందే ఇది. Exception is mercury. Mercury is hydrargyrum. Okay na, hydrargyrum means mercury. Mercury is a liquid metal. And next హార్డ్నెస్ అని చెప్పుకున్నాం ఇక్కడ, కానీ దానికి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సాఫ్ట్ మెటల్స్ ఆర్ దేర్. సాఫ్ట్ మెటల్స్ ఆర్ సోడియం అండ్ పొటాషియం. ఓకేనా, దీస్ ఆర్ సాఫ్ట్ మెటల్స్ విచ్ కెన్ బి కట్ ఈవెన్ విత్ నైఫ్ ఆల్సో. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి మెటాలిక్ లస్టర్. లస్టర్ అంటే షైనింగ్. ఓకేనా, సో ఆల్ మెటల్స్ విల్ ఎగ్జిబిట్ మెటాలిక్ లస్టర్. వెనెవర్ you see metals on the cut surface of the metals, you will find them to be very shiny. So shining metals examples Au, Ag, Cu. అంటే Au అంటే ఆరం, గోల్డ్, Ag అర్జెంటమ్, సిల్వర్, Cu కాపర్. ఓకే, సో ఇవి చాలా షైనీ మెటల్స్ అనమాట. ఇక్కడ కూడా ఎక్సెప్షన్ అనేది ఉంది మనకి. లెడ్. లెడ్ ఈజ్ నాన్ లస్ట్రస్ మెటల్. ఓకేనా, లెడ్కి షైనింగ్ ఏమి ఉండదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్షన్స్ కూడా అప్పుడప్పుడు మనకి అడుగుతాడు అనమాట. నెక్స్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. జనరలీ మెటల్స్ విల్ హ్యావ్ వెరీ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. హియర్ ఎక్సెప్షన్ ఈజ్ గ్యాలియం అండ్ సీషియం. గ్యాలియం మెల్ట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ. సీషియం ఆల్సో వెరీ లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్. ఓకే, 301 అండ్ 302 కెల్విన్స్. ఓకేనా, గ్యాలియం 301 కెల్విన్, సీషియం 302 కెల్విన్. ఓకే, సో ఇలా ఎక్సెప్షన్స్ అనేవి కూడా మనం ప్రాపర్టీతో పాటు చదువుకోవాలన్నమాట. ఓకేనా, సో లెట్ us కంటిన్యూ విత్ ద రిమైనింగ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి మ్యాల్యబిలిటీ. మ్యాల్యబిలిటీ అంటే మేకింగ్ ఇంటూ థిన్ షీట్స్. హియర్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఎక్సెప్షనల్ కేసెస్ ఆల్సో. జింక్. జింక్ ఈజ్ నాన్ మ్యాల్యబుల్ అండ్ ఐరన్ ఈజ్ వెరీ లెస్ మ్యాల్యబుల్ మెటల్. జింక్ అయితే బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం ఇఫ్ యూ ట్రై టు డ్రా ఇట్ ఇన్ టు థిన్ షీట్స్, ఓకే, జింక్ కెనాట్ బి highly malleable. It breaks in the middle. So zinc is less malleable metal or non-malleable metal and iron is less malleable metal. Highly malleable metal is gold. అందుకే రూదర్ఫర్డ్స్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో మీరు చూసారు, గోల్డ్ ఫాయిల్, వెరీ థిన్ గోల్డ్ ఫాయిల్ హీ హ్యాస్ టేకెన్. ఓకే, సో బికాస్ ఆఫ్ ద హై malleable నేచర్ ఆఫ్ గోల్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ డక్టిలిటీ అంటే మేకింగ్ ఇంటూ థిన్ వైర్స్. ఇక్కడ కూడా ఎక్సెప్షన్ వచ్చేసి జింకే. జింక్ నాన్ మ్యాల్యబుల్, నాన్ డక్టైల్ మెటల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఓకే, మీన్స్ జనరలీ ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇది మీరు లోయర్ క్లాసెస్లో కూడా చదివారు. ఓకే, సో ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చేసి బిస్మత్ అండ్ టంగ్స్టన్. ఓకే, టంగ్స్టన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ ఫిలమెంట్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్. ఫిలమెంట్గా ఎందుకు వాడతారు? అది గుడ్ కండక్టర్ వల్ల కాదు, అసలు అది గుడ్ కండక్టరే కాదు. గుడ్ కండక్టర్ కాదు కాబట్టి ఇట్ ఆఫర్స్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ సో దట్ ఇట్ గెట్స్ హీటెడ్ అప్. ఓకేనా, అప్పుడు ఆ హీటెడ్ అప్ అయిపోయిన తర్వాత ఆ హీట్ ఎనర్జీ మీకు లైట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అందుకే టంగ్స్టన్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అది హీట్ని ఇట్స్ అ వెరీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యదు కాబట్టి అది ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ హై రెసిస్టెన్స్ ఇట్ గెట్స్ హీటెడ్ అప్. అందుకే ఆ హీట్ ఎనర్జీ అనేది లైట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ బిస్మత్ అండ్
టంగ్స్టన్. ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ బెస్ట్ కండక్టర్ ఈజ్ సిల్వర్. బట్ ఆల్సో సిల్వర్ వీ కెనాట్ యూజ్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ వైరింగ్స్. ఇన్ అవర్ హౌస్ హోల్డ్ వైరింగ్స్ వీ యూజ్ కాపర్. ఓకేనా, we use copper, and suppose outside electrical wirings we use aluminum because these are in affordable price. మనం ఖర్చు పెట్టుకోగలుగుతాం. అదే సిల్వర్ అనుకోండి, కాస్ట్లీ వల్ల మనం అది చాలా బెస్ట్ కండక్టర్ అయినా కూడా మనం అది యూజ్ చేయలేం. హౌస్ హోల్డ్ వైరింగ్ అయితే సిల్వర్ అనేది యూజ్ చేయలేం. నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ డెన్సిటీ. జనరలీ మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీ బికాస్ దే ఆర్ హ్యావింగ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఆర్ లాటిస్ స్ట్రక్చర్. మీరు ఇంతకుముందు కూడా డైమండ్ స్ట్రక్చర్లో లాటిస్ స్ట్రక్చర్ అనేది మనం చదివాం. ఓకే, సో జనరలీ మెటల్స్కి మెటాలిక్ బాండ్ అనేది ఉంటుంది. కోవలెంట్ బాండ్లో ఒక టైప్ అనమాట. ఆ మెటాలిక్ బాండ్ వల్ల ఏమవుతుందంటే హైయెస్ట్ డెన్సిటీ అనేది మెటల్స్కి ఉంటుంది. సో ఇక్కడ హైయెస్ట్ డెన్సిటీ మెటల్ వచ్చేసి ఆస్మియం, లోయెస్ట్ డెన్సిటీ మెటల్ వచ్చేసి లిథియం. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి టెన్సైల్ స్ట్రెంగ్త్, ఎబిలిటీ టు విత్స్టాండ్ స్ట్రెయిన్. సో మీరు బాగా స్ట్రెయిన్ ఇచ్చారనుకోండి, బాగా దాన్ని మెటల్ని మౌల్డ్ చేయడానికో దేనికో ట్రై చేశారనుకోండి, అది మౌల్డ్ అవ్వదు కదా, కొన్ని మెటల్స్ అయితే బ్రేక్ అయిపోతుంటాయి. సో ఎబిలిటీ టు విత్స్టాండ్ స్ట్రెయిన్, దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఇట్స్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఓకే, సో మెటల్స్ విత్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఐరన్. అందుకే ఐరన్ అనేది మనం చాలా యూస్ఫుల్గా యూజ్ చేస్తుంటాం. లైక్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్, బిల్డింగ్స్, డ్యామ్స్. సో వీటిలన్నిట్లలో కూడా ఐరన్ రాడ్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఐరన్ క్యాన్ విత్స్టాండ్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్. దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ as high tensile strength. So element or metal with high tensile strength is what? Iron. Okay, here exceptions are there. జింక్, సోడియం, పొటాషియం. అఫ్కోర్స్ సోడియం, పొటాషియం అనేవి సాఫ్ట్ మెటల్స్, అవి అన్ని ప్రాపర్టీస్కి మనం ఎక్సెప్షన్ కిందే చూడొచ్చు. ఓకే, అలాగే కాల్షియం, గ్యాలియం కూడా అవి దే హ్యావ్ లెస్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట, మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్ సోనోరిటీ. సోనోరిటీ అంటే ప్రొడ్యూసింగ్ రింగింగ్ సౌండ్. వెన్ వి హిట్ దెమ్ విత్ ఎ హ్యామర్, it produces ringing sound. If they produce ringing sound, you call that property as what? Sonority. Okay, so temple bells are made with brass. Brass, of course, adoka alloy. Brass is an alloy of copper and zinc. కానీ టెంపుల్ బెల్స్ లేకపోతే మన స్కూల్ బెల్ అది కూడా ఐరన్తో కానీ బ్రాస్తో కానీ తయారు చేస్తారు. ఎందుకంటే మెటల్స్కి సోనోరిటీ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. మనం కొట్టగానే అది కంటిన్యూస్ రింగింగ్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాటినే సోనోరిటీ అంటారు. సో ఇక్కడ నాన్ సోనోరస్ మెటల్స్ కూడా ఉన్నాయి. అవేంటవి? మనం ఎప్పుడు చూసే ఎక్సెప్షనల్ కేసెసే. సాఫ్ట్ మెటల్స్ లైక్ సోడియం అండ్ పొటాషియం, ఇవైతే ఎక్సెప్షనల్ కేస్ ఫర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ విచ్ వీఆర్ నౌ యు ఆర్ లెర్నింగ్. ఓకే, సో ఇవన్నీ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అనమాట. నెక్స్ట్ లెట్ us go with the chemical properties of metals. యాక్చువల్లీ కెమికల్ ప్రాపర్టీస్కి వెళ్ళే ముందు ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అనేవి కూడా మనకి ఉన్నాయి. సో దే ఆర్ జస్ట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దట్ ఆఫ్ మెటల్స్. ఇప్పుడు మెటల్స్ ఆర్ హైలీ మాల్యబుల్ అనుకోండి, నాన్ మెటల్స్ ఆర్ నాన్ మాల్యబుల్. ఓకే, మెటల్స్ ఆర్ డక్టైల్, నాన్ మెటల్స్ ఆర్ నాన్ డక్టైల్. Metals have high melting and boiling points. Non-metals will have low melting and boiling points. Metals are good conductors of heat and electricity. Non-metals are bad conductors of heat and electricity. అయితే ఇక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి ఉన్నాయి. గ్రాఫైట్ నాన్ మెటలే. గ్రాఫైట్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాన్ మెటల్, ఇట్ ఈస్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అది మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లో కూడా చదువుకున్నాం. ఓకేనా. సో అలా ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అనేవి కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో ఒకసారి రిపీట్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి. ఓకే, నౌ లెట్ us go with the chemical properties of metals. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్. అంటే ఏంటి? మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ అ రియాక్షన్ విత్ ఆక్సిజన్ అనమాట. సో రియాక్షన్ విత్ ఆక్సిజన్. సో మెటల్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెటల్ ఆక్సైడ్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సోడియం మెటల్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ సోడియం ఆక్సైడ్ Na2O. 4Na plus O2 gives rise to 2Na2O. ఓకే, సో ఇది రియాక్షన్ ఆఫ్ సోడియం అనమాట. సోడియం హైలీ రియాక్టివ్ మెటల్. మీకు అది విగరస్లీ రియాక్ట్స్ ఈవెన్ విత్ వాటర్ ఆల్సో ఆర్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఆల్సో. ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్ మెటల్. సోడియం ఒకటి, పొటాషియం ఒకటి. అందుకే సోడియం పొటాషియంని మనం ఓపెన్గా ఉంచకుండా కిరోసిన్లో స్టోర్ చేస్తారు.
ఓకేనా. మనం బాటిల్స్లో కూడా స్టోర్ చేసేటప్పుడు సోడియం మెటల్ మనం వేరే మెటల్స్ లాగా కాదు, చాలా హైలీ రియాక్టివ్ మెటల్ ఉంటుందన్నమాట. సో అందుకే సోడియం మెటల్ని ఇంకా పొటాషియం మెటల్ని బికాస్ ఆఫ్ దర్ హై రియాక్టివిటీ నేచర్ దే ఆర్ స్టోర్డ్ అండర్ కిరోసిన్. ఓకే, సో ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. సోడియం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇది కూడా మెగ్నీషియం బర్న్స్ విత్ డార్జిలింగ్ వైట్ లైట్. ఓకే, సో దట్ ఇట్ గివ్స్ ఇంటెన్స్ వైట్ లైట్ విచ్ కెన్ బి సీన్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్ ఆల్సో. ఓకేనా. పాతకాలంలో షిప్స్ సెయిలర్స్ అనమాట మిడిల్ ఆఫ్ ద సీలో ఉన్నప్పుడు ఏదైనా డేంజర్ లేకపోతే ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈ మెగ్నీషియం రిబ్బన్ అనేది బర్న్ చేసేవాళ్ళు. అప్పుడు అది ఎంత దూరం నుంచి చూసినా కూడా ఆ లైట్, ఆ ఫ్లాష్ లైట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు మెగ్నీషియం రిబ్బన్ బర్న్ చేశారనుకోండి, వాళ్ళు మిడిల్ ఆఫ్ ద సీలో ఉన్నా కూడా సీషోర్లో ఉన్న వాళ్ళకి అదొక సిగ్నల్లా పనిచేస్తుంది అనమాట. సో అంత హై ఇంటెన్స్ లైట్ ఇట్ విల్ గివ్. సో మెగ్నీషియం burns with dazzling white light and it gives what? Magnesium oxide. Magnesium oxide is basic in nature. ఓకేనా. ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ నేచరే. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వైట్ కలర్డ్ యాష్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ మెగ్నీషియం ఆక్సైడ్ని మనం కలెక్ట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసామనుకోండి, అది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కింద మారుతుంది. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మనం రియాక్షన్స్ కెమికల్ రియాక్షన్స్ చాప్టర్లో కూడా చదివాం. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యాక్ట్స్ యాజ్ అ యాంటాసిడ్, మీకు అందరికి బాగా తెలుసు. సో ఇది ఒక రియాక్షన్ విత్ ఆక్సిజన్ అనమాట. మెగ్నీషియం రియాక్షన్ విత్ ఆక్సిజన్ బర్న్స్ విత్ వాట్? డార్జిలింగ్ వైట్ లైట్ విత్ హై ఇంటెన్సిటీ. ఓకే, సెకండ్ నెక్స్ట్ది వచ్చేసి 4Fe + 3O2 గివ్స్ రైస్ టు 2Fe2O3. ఈ ఈక్వేషన్ వచ్చేసి రస్టింగ్ ఆఫ్ ఐరన్. మీకు అది కూడా బాగా తెలుసు. ఐరన్ ఆర్టికల్స్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ దే గెట్స్ రస్టెడ్. ఫార్మేషన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ on the surface of iron rods in the form of layer, unwanted oxide layer, అదే కరోషన్, అదే రస్టింగ్ అనమాట ఇక్కడ. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇక్కడ సపోజ్ ఎక్స్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, ఇట్ అబ్జార్బ్స్ ఎక్స్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ అండ్ ఇట్ ఫార్మ్స్ రస్ట్. సో రస్ట్కి కూడా మనం ఫార్ములా అనేది చదివాం, Fe2O3.XH2O. ఓకే, అలాగే కాపర్ తోటి రియాక్షన్ చూడండి. కాపర్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు కాపర్ ఆక్సైడ్. కాపర్ ఆక్సైడ్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్. ఓకే, సో ఇవన్నీ కూడా రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్ అనమాట. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. AuAg డు నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఎట్ ఎనీ టెంపరేచర్స్. Au అంటే గోల్డ్, ఆరం. Ag అంటే సిల్వర్, అర్జెంటం. హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? నోబుల్ మెటల్స్. ఆ రెండు మెటల్స్ని మనం ఏమంటాము? నోబుల్ మెటల్స్ అంటాం. మీకు ఎక్కడ రస్టింగ్ కానీ కరోషన్ కానీ ఏం జరగదన్నమాట. దేనికి మనకి గోల్డ్, ప్లాటినం వీటికి రస్టింగ్ అనేది ఫామ్ అవ్వదు, ఎందుకంటే దే ఆర్ వెరీ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్. అందుకే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? నోబుల్ మెటల్స్. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్. ఫస్ట్ విత్ వాటర్ అనేది చూద్దాం మనం. మెటల్ ఆక్సైడ్స్ విత్ వాటర్. ఓకేనా. సో ఫస్ట్ ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి మనం చూద్దాం. సో రియాక్షన్ విత్ వాటర్, ఫస్ట్ కేసు ఏంటంటే రియాక్షన్ విత్ వాటర్. సో మెటల్ ఆక్సైడ్స్ వెన్ రియాక్ట్ విత్ వాటర్ దే ఫార్మ్ మెటల్ హైడ్రాక్సైడ్స్, అంటే బేసెస్ అనమాట. మెటల్ హైడ్రాక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బేసెస్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. మెగ్నీషియం ఆక్సైడ్ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. వెన్ రియాక్ట్స్ విత్ వాటర్ ఇట్ ఫార్మ్స్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. కింద సాలిడ్, లిక్విడ్, యాక్వియస్. ఓకే, సో ఆ స్టేట్స్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో bases which are soluble in water are called as what? Alkalis. Okay, bases which are insoluble in water are generally called as bases only, but bases which are soluble in water are alkalis. Therefore all alkalis are bases, but all bases are not alkalis. అంటే మనం 1A group 2A group ఎలిమెంట్స్ ఫామ్ చేసే బేసెస్ని మనం ఆల్కలీస్ అనొచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పాల్సి వస్తే 1A group ఎలిమెంట్స్ ఫామ్ చేసే బేసెస్ని మనం ఆల్కలీస్ అని చెప్పచ్చు. ఇంకా 2A గ్రూప్లో కూడా అన్ని మెటల్ హైడ్రాక్సైడ్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఉండదు. లైక్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇప్పుడు మీరు కాల్షియం చూసారనుకోండి, కాల్షియం ఆక్సైడ్ when reacts with water it forms calcium hydroxide. Okay, that calcium hydroxide is insoluble suspension in water.
మీరు వైట్ వాషింగ్ ఆఫ్ వాల్స్లో కూడా ఇదే ఈక్వేషన్ చదివారు. కాల్షియం ఆక్సైడ్ ఈజ్ క్విక్ లైమ్ అండ్ ఇట్ ఫార్మ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్, స్లేక్డ్ లైమ్. ఓకే, సో స్లేక్డ్ లైమ్ quick lime when reacts with water, it forms a hissing sound and gives out heat. Intense heat is liberated. You will find the test tube to be very hot. Ante exothermic reaction anamata. So that suspension, that particular substance when dissolves in water, it remains to be like a suspension only. It remains insoluble in water. Okay, so such kind of substances you call them as bases only, but you will not call them as alkalis. That means they remain insoluble in water. Okay, alage aluminum oxide kuda when reacts with water, it forms aluminum hydroxide. This is also basic in nature, but not an alkali, but remains insoluble in water. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్సే మనం ఇందాకలా విత్ వాటర్ అనేది చూసాం, ఇప్పుడు విత్ యాసిడ్స్ చూద్దాం. సో మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఇది ఒక టైప్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షనే. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. మీరు చదివారు కదా, యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. అదొక టైప్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో మెటల్ ఆక్సైడ్స్ బేసెస్ అయితే వెన్ దే రియాక్ట్ విత్ యాసిడ్ దే అండర్గో న్యూట్రలైజేషన్, బట్ అది కంప్లీట్ న్యూట్రలైజేషన్ అని మాత్రం మనం చెప్పలేం. ఓకేనా, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఇన్కంప్లీట్ న్యూట్రలైజేషన్, బట్ ఇన్ ఆల్ దీస్ కేసెస్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ liberated. So all neutralization reactions you can consider them as exothermic reactions. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడు మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు ఏంటి, సాల్ట్ అండ్ వాటర్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే కాల్షియం ఆక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ HCl ఇట్ గివ్స్ కాల్షియం క్లోరైడ్. కాల్షియం క్లోరైడ్ అనేది ఒక సాల్ట్ అనమాట, ప్లస్ వాటర్. సో ఈ కిందన స్టేట్స్ అనేవి మెన్షన్ చేయాలి మనం. కాల్షియం ఆక్సైడ్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, HCl ఏమో మనం డైల్యూట్ HCl తీసుకుంటాం కాబట్టి ఏక్వియస్ స్టేట్లో ఉంటుంది. HCl AQ అని రాయాలి. అలాగే ఫామ్ అయిన సాల్ట్ కూడా ఏక్వియస్ సాల్ట్ ఫామ్ అవుతుంది, మనకి సాలిడ్ ఫామ్లో సాల్ట్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. ఓకే, సో AQ ప్లస్ H2O వాటర్. అలాగే మెగ్నీషియంతో రియాక్షన్ MgO ప్లస్ HCl గివ్స్ రైస్ టు MgCl2 ప్లస్ H2O. ఇలాగ జింక్ అల్యూమినియం, జింక్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది రెస్పెక్టివ్ సాల్ట్, అలాగే అల్యూమినియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఇదొక్కటి నేను అన్ని ఎగ్జాంపుల్స్లో HCl ఒకటే తీసుకున్నాను. విత్ ఎనీ అదర్ యాసిడ్ ఆల్సో ఇఫ్ యూ టేక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ద రెస్పెక్టివ్ సాల్ట్స్ ఫార్మ్డ్ విల్ బి సల్ఫేట్ సాల్ట్స్. నేను ఇక్కడ HCl తీసుకున్నాను కాబట్టి క్లోరైడ్ సాల్ట్స్ చూసాం మనం అన్ని ఎగ్జాంపుల్స్లో. మీరు సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటే రెస్పెక్టివ్ సల్ఫేట్ సాల్ట్స్ అనేవి వస్తాయి, అలాగే నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే రెస్పెక్టివ్ నైట్రేట్ సాల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు చెక్ విత్ ఆల్ దీస్ types of reactions of metal oxides with acids. So next, reaction of metal oxides with bases. ఇది ఇంతకు ముందు కూడా మనం యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్లో కూడా చదివాం. మనకి సేమ్ పాయింట్స్ అనేవి డిఫరెంట్ చాప్టర్స్లో కూడా రిపీట్ అవుతూ వస్తాయి. సో మీరు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్ ఒకసారి నోట్ చేసుకోండి. జింక్ ఆక్సైడ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ are amphoteric in nature. They react with bases like NaOH and KOH to give hydrogen gas. సో ఇక్కడ Al2O3 అనేది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి సోడియం మెటా అల్యూమినేట్ టు NaAlO2 అంటే సోడియం మెటా అల్యూమినేట్, అదొక సాల్ట్ అనమాట. అండ్ అలాంగ్ విత్ దట్ వాటర్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్. అండ్ జింక్ ఆక్సైడ్ కూడా amphoteric in nature కాబట్టి జింక్ ఆక్సైడ్ ఆల్సో రియాక్ట్స్ విత్ NaOH అండ్ ఫార్మ్స్ సోడియం జింకేట్. ఓకేనా, సోడియం జింకేట్ ప్లస్ వాటర్. So these are the only two metal oxides which exhibit amphoteric in nature. So they are undergoing neutralization even with the bases also. Okay now. So they react with acids as well as bases. That is why they are called as what? Amphoteric. Next చూడండి, reaction of metals with hydrogen. అంటే they form metal hydrides అనమాట. So metals when react with hydrogen they gives rise to metal hydrides. ఓకే, మెటల్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు మెటల్ హైడ్రైడ్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోడియం మెటల్ వెన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ఇట్ ఫార్మ్స్ సోడియం హైడ్రైడ్. ఈ సోడియం హైడ్రైడ్ మళ్ళీ మనం వాటర్ యాడ్ చేస్తే ఇట్ ఫార్మ్స్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ విల్ బి లిబరేటెడ్. ఓకేనా, హైడ్రోజన్ గ్యాస్ కూడా ఆ పర్టికులర్ మెటల్ హైడ్రాక్సైడ్ వస్తుంది, దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ మళ్ళీ లిబరేట్ అయిపోతుంది. కాల్షియం ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు కాల్షియం హైడ్రైడ్. ఓకేనా, CaH2.
calcium hydride then reacts with water, again it forms calcium hydroxide and gives back hydrogen gas. So these are the examples for reaction of metals with hydrogen to form what? To form metal hydrides. So reaction of metals with water. Next important chemical property of metals and non-metals. So first we are learning about metals as of now. So highly reactive metals, they readily react with cold water very vigorously and violently to give hydrogen gas. ఇక్కడ మీకు highly reactive metals అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోడియం అండ్ పొటాషియం. సో సోడియం మెటల్, పొటాషియం మెటల్, వెన్ యూ మేడ్ దెమ్ టు డిజాల్వ్ ఇన్ వాటర్, so first of all they react very vigorously. All of a sudden they catch fire and they blast also. So such a big explosion can happen. So you need to test it with a very small piece of sodium metal or potassium metal and you have to drop it in a beaker of water. Okay, so potassium metal when reacts with water it forms what? Potassium hydroxide, KOH. This is also called as caustic potash. Okay, and hydrogen gas. సో అలాగే సోడియం మెటల్ కూడా రియాక్ట్స్ వెరీ విగరస్లీ విత్ వాటర్ అండ్ ఫార్మ్స్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ విల్ బీ లిబరేటెడ్. సో ఇదే లిక్విడ్లో మీరు ఒక 1 డ్రాప్ ఫినాల్ఫ్థలిన్ వేసి చూసారనుకోండి, సో అక్కడ మీకు ఆ ఫినాల్ఫ్థలిన్ అనేది పింక్గా కలర్ మారడానికి అవకాశం ఉంటుంది. సో అది దట్ ఇండికేట్స్ దట్ ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ సో ఫార్మ్డ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. ఓకే, అలాగే లెస్ రియాక్టివ్ మెటల్స్ తీసుకున్నారనుకోండి, లైక్ కాల్షియం అండ్ మెగ్నీషియం, దే రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఆన్ హీటింగ్ ఓన్లీ. దట్ మీన్స్ దే రియాక్ట్ విత్ హాట్ వాటర్ ఓన్లీ. సో కాల్షియం ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. విచ్ టైప్ ఆఫ్ వాటర్ యూ షుడ్ యూస్? ఓన్లీ హాట్ వాటర్. అలాగే మెగ్నీషియం కూడా, మెగ్నీషియం రియాక్ట్స్ విత్ హాట్ వాటర్ టు ప్రొడ్యూస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ రియాక్షన్ విత్ స్టీమ్ చూడండి. మెటల్స్ లైక్ అల్యూమినియం, జింక్ అండ్ ఐరన్, దీస్ 3 metals only, they will react only with steam. They do not react with hot water, they do not react with cold water also. మీరు అల్యూమినియం మెటల్ని కానీ కాల్షియం మెటల్ని కానీ వాటర్లో వేస్తే మీకు ఏ టైప్ ఆఫ్ చేంజ్ అనేది కనిపించదు. అదే మీరు స్టీమ్కి ఎక్స్పోజ్ చేశారనుకోండి, బాయిలింగ్ వాటర్లో వేశారనుకోండి, ఓకే, దెన్ యూ విల్ ఫైండ్ the formation of their respective oxides and along with that hydrogen gas is liberated. So 2Al plus 3H2O in presence of steam, it gives rise to Al2O3 plus hydrogen 3H2. అలాగే zinc కూడా, zinc when reacts with water means steam అన్నా కూడా మీరు ఫార్ములా రాసేది వాటర్కే రాస్తారు. ఓకేనా, స్టీమ్ ఫార్ములా ఏంటి అంటే H2O ఓన్లీ, బికాస్ ఇట్ ఈస్ ద వేపరైజ్డ్ ఫార్మ్ ఆఫ్ వాటర్. సో వాటర్ వేపర్ అనమాట. సో it is giving rise to what? Hydrogen gas. అలాగే ఐరన్ కూడా, ఐరన్ reacts with boiling water and forms Fe3O4 plus 4H2. Okay, so please note down these reactions. Sometimes they are asking these reactions in competitive exams, so you have to remember these 3 exceptional cases and examples also. Next, reaction of metals with acids. So metals plus dilute acid gives rise to metal salt plus hydrogen gas. సో ఆ డైల్యూట్ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది. ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం మెటల్ వెన్ రియాక్ట్స్ విత్ ఏక్వియస్ HCl సొల్యూషన్, అంటే డైల్యూట్ HCl. ఏక్వియస్ అంటే మిక్స్డ్ విత్ వాటర్ అని కదా మీనింగ్. సో డైల్యూట్ HClతో రియాక్ట్ అయినప్పుడు సోడియం క్లోరైడ్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. అలాగే మెగ్నీషియం మెటల్ then reacts with sulfuric acid, it forms magnesium sulfate plus hydrogen gas. అలాగే calcium plus 2HCl gives rise to CaCl2 plus H2. సో ఇలా reaction of metals with acids, they give their respective metal salts and along with that hydrogen gas. సో నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ సాల్ట్ సొల్యూషన్స్. సో ఇక్కడ మీకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి సేమ్ థింగ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి రిపీట్ అయిపోతుంది అనమాట. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో మీరు ఏం చదివారు? హైలీ రియాక్టివ్ మెటల్స్ డిస్ప్లేసెస్ లెస్ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ సాల్ట్ సొల్యూషన్స్. ఓకేనా, సో అలాగే మోర్ రియాక్టివ్ మెటల్స్ కెన్ డిస్ప్లేస్ లెస్ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ సాల్ట్ సొల్యూషన్స్. ఇక్కడ మీకు 4 ఎగ్జాంపుల్స్ అనేవి
రాశాను అనమాట. సో జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ కలర్గా ఉంటుంది. సో ఇట్ గివ్స్ రైస్ టు జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్. జింక్ సల్ఫేట్ అనేది కలర్లెస్గా ఉంటుంది, లేకపోతే వైట్ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ ఫేడ్ అయిపోయి వైట్ కలర్ జింక్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, ప్లస్ కాపర్ ఆల్సో. సో డిస్ప్లేస్మెంట్ అనేది జరిగిందనమాట. ఇక్కడ కాపర్ సల్ఫేట్లో ఉండే మెటల్ కాపర్ ఈజ్ లెస్ రియాక్టివ్ దెన్ జింక్. సో హైలీ రియాక్టివ్ జింక్ డిస్ప్లేసెస్ లెస్ రియాక్టివ్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. అలాగే ఐరన్ నెయిల్స్ కాపర్ సల్ఫేట్, ఇదైతే మనం 7th స్టాండర్డ్ నుంచి చదువుతూనే ఉన్నాం. ఓకేనా. సో ఐరన్ నెయిల్స్ వెన్ డ్రాప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ యూ విల్ ఫైండ్ ద బ్లూ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఫేడ్స్ టు pale green color. FeSO4 will form, and along with that red deposit of copper is observed on iron nails. Alage copper reacts with AgNO3. AgNO3 ante silver nitrate. It reacts with silver nitrate to form copper nitrate. Copper nitrate formula vachesi copper CuNO3 taken twice plus Ag. So ikkada kuda copper is more reactive than silver. That's why copper is displacing silver from సిల్వర్ నైట్రేట్. సో ఇవన్నీ కూడా మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనమాట. మీరు కెమికల్ రియాక్షన్స్ చాప్టర్ లెసన్లో కూడా చదివారు. సో అలాగే మెగ్నీషియం రియాక్ట్స్ విత్ కాపర్ సల్ఫేట్ టు ఫార్మ్ మెగ్నీషియం సల్ఫేట్ అండ్ కాపర్. సో ఇందులో హైలీ రియాక్టివ్ మెటల్ ఏది, లెస్ రియాక్టివ్ మెటల్ ఏది అని తెలుసుకోవాలంటే మీకు ఆల్రెడీ వీడియో 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్లో మనం మెటల్ రియాక్టివిటీ సిరీస్ దాని గురించి చదువుకున్నాం. హైలీ రియాక్టివ్ మెటల్స్ వచ్చేసి సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం. లెస్ రియాక్టివ్ మెటల్స్ వచ్చేసి జింక్, ఐరన్, టిన్, లెడ్. ఓకే. లీస్ట్ మోడరేట్లీ రియాక్టివ్ అనమాట. జింక్, ఐరన్, టిన్, లెడ్ ఇవి మోడరేట్లీ రియాక్టివ్. అలాగే లీస్ట్ రియాక్టివ్ వచ్చేసి సిల్వర్, కాపర్, గోల్డ్, మెర్క్యూరీ, ప్లాటినం. సో ఈ మెటల్ రియాక్టివిటీ సిరీస్ అనేది మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్లో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో చదువుకున్నాం. సో ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్సే. ఒక్కసారి మీరు ఆ ప్రీవియస్ వీడియో కూడా వాచ్ చేస్తే దెన్ యూ విల్ కమ్ టు నో అబౌట్ మెటల్ రియాక్టివిటీ సిరీస్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ సాల్ట్ సొల్యూషన్స్. ఇప్పుడు మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అనేది చదువుతాం. ఇక్కడ నుంచి అన్ని కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్. ఓకేనా. ఇప్పటి వరకు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అనేది చదివాం. సో ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ చదువుదాం. సో ఫస్ట్ నాన్ మెటల్స్ అంటే ఇక్కడ రియాక్షన్ విత్ ఆక్సిజన్. ఎప్పుడు కూడా ఫస్ట్ మెటల్స్లో కూడా మనం రియాక్షన్ విత్ ఆక్సిజన్ అనేది ఫస్ట్ చదివాం. సో రియాక్షన్ విత్ ఆక్సిజన్ అంటే ఏంటి, ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ ఎలా ఫామ్ అవుతాయి. కార్బన్ నాన్ మెటల్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఆన్ హీటింగ్, ఇట్ గివ్స్ రైస్ టు కార్బన్ డైఆక్సైడ్. మీకు అందరికీ తెలుసు నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. సో ఇప్పుడు కార్బన్ నాన్ మెటల్, దెన్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్, ఇట్ ఈస్ అసిడిక్ ఇన్ నేచర్. సో కార్బన్ డైఆక్సైడ్కి వాటర్ యాడ్ చేస్తే కార్బోనిక్ యాసిడ్ H2CO3 యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే సల్ఫర్ అనేది నాన్ మెటల్. సో సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు సల్ఫర్ డైఆక్సైడ్. ఓకేనా. సో ఆ సల్ఫర్ డైఆక్సైడ్ ఎసిడిక్ ఇన్ నేచర్ ఉంటుందన్నమాట. సో ఆ ఎసిడిక్ నేచర్ ఉన్న సల్ఫర్ డైఆక్సైడ్ని మనం వాటర్ యాడ్ చేస్తే ఇట్ ఫార్మ్స్ H2SO3 సల్ఫ్యూరస్ యాసిడ్. ఓకే. అలాగే SO2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు SO3 సల్ఫర్ ట్రై ఆక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది. అది కూడా ఎసిడిక్ ఇన్ నేచరే. సో దానికి మనం వాటర్ యాడ్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్కి వాటర్ యాడ్ చేస్తే సల్ఫ్యూరస్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సల్ఫర్ ట్రై ఆక్సైడ్కి వాటర్ యాడ్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అలాగే P4 ప్లస్ 5O2 గివ్స్ రైస్ టు 2P2O5. ఓకేనా. P4 ప్లస్ 5O2. P4 అంటే ఫాస్ఫరస్. ఓకే. ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. Okay, and when it is reacting with oxygen, here you need to know some interesting fact that phosphorus when reacts with the atmospheric oxygen. Suppose in graveyards, when dead bodies are burnt, the bones consist of rich source of phosphorus. So the phosphorus which is present in our bones comes out and reacts with atmospheric oxygen and forms out like a flashlight. దాన్నే మనము ఏదో సూపర్ న్యాచురల్ పవర్ వచ్చేసిందని, అంటే ఏదో దయ్యం వచ్చిందని, భూతం వచ్చిందని, అతని మనసు లేకపోతే అతని ఆత్మ శాంతించలేదని, అందుకే ఇట్లాంటి ఫ్లాష్ లైట్స్ అన్నీ వస్తున్నాయని ఏవేవో చెప్పుకుంటారు. అవేవి కాదు. మనకి జనరల్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే
అవర్ బోన్స్, హ్యూమన్ బోన్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్. సో డెడ్ బాడీ బర్న్ చేసిన తర్వాత బోన్స్లో ఉండే ఫాస్ఫరస్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో అది బయటకు వస్తున్నప్పుడు అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఒక ఫ్లాష్ లైట్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో దాన్ని చూసి మనం ఏం భయపడాల్సిన పనేం లేదు. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ అ కెమికల్ రియాక్షన్, న్యాచురల్ రియాక్షన్. ఆ ఫామ్ అయిన ఫ్లాష్ లైట్ ఏంటి అంటే P2O5, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. సో దాన్ని మనం ల్యాబొరేటరీలో తయారు చేసేటప్పుడు దిస్ P2O5 వెన్ రియాక్ట్స్ విత్ వాటర్ ఇట్ ఫార్మ్స్ ఫాస్ఫారిక్ యాసిడ్. అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ కూడా నేను ఇక్కడ రాయలేదు. నైట్రోజన్ ఇట్స్ ఆల్సో ఎ నాన్ మెటల్. నైట్రోజన్ డయాక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ వాటర్ ఇట్ ఫార్మ్స్ నైట్రిక్ యాసిడ్. ఓకేనా? సో రియాక్షన్ విత్ ఆక్సిజన్ అండ్ దట్ రెస్పెక్టివ్ ఆక్సైడ్ విత్ వాటర్ రెండు కూడా మనం ఈ రియాక్షన్లో చదువుకున్నాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ యాసిడ్స్. జనరల్లీ నాన్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ యాసిడ్స్. ఓకేనా? కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్తో అయితే ఇంకా ఛాన్స్ ఉంది, కానీ డైల్యూట్ యాసిడ్స్తో అయితే నాన్ మెటల్స్ అనేవి రియాక్టే అవ్వవు. ఓకే, సో ఇఫ్ యూ గో విత్ రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ ఇట్ కెన్ బీ పాసిబుల్ విత్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఓన్లీ ఆన్ హీటింగ్. హీట్ చేయాలి, మళ్ళీ యాడ్ చేసి వదిలేస్తే కూడా సరిపోదు, మీకు ఏ రియాక్షన్ అనేది కనిపించదు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సల్ఫర్ అనేది ఒక నాన్ మెటల్, దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి మనం హీట్ చేసామనుకోండి, ఇట్ గివ్స్ సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ వాటర్. అలాగే సల్ఫర్ ప్లస్ HNO3 నైట్రిక్ యాసిడ్తో రియాక్షన్ చేస్తే, హీట్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ అండ్ అలాంగ్ విత్ దట్ వాటర్ ఆల్సో విల్ బి ప్రొడ్యూస్డ్. అలాగే ఫాస్ఫరస్ P4 అంటే ఏంటి? ఫాస్ఫరస్ when reacts with sulfuric acid it forms H3PO4 plus SO2 plus H2O. అలాగే నైట్రిక్ యాసిడ్తో రియాక్షన్ చేస్తే H3PO4 ఫాస్ఫారిక్ యాసిడ్ ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్, అది రెడ్డిష్ బ్రౌన్ కలర్డ్ గ్యాస్, నైట్రోజన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్. సో ఇది రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ యాసిడ్స్. నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ హైడ్రోజన్. సో ఫస్ట్ విత్ నైట్రోజన్ చూద్దాం. మీకు అందరికీ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న రియాక్షన్ ఇది. N2 plus 3H2 gives rise to 2NH3. Here 500 degrees centigrade temperature is required. So formed substance is what? Ammonia. Manufacture of ammonia by Haber's process. N2 plus 3H2 gives rise to 2NH3, ammonia. So this process name is Haber's process. Alage H2 reaction with sulfur. Sulfur reacts with hydrogen at 440 degrees centigrade. On heating, it gives rise to H2S gas. So hydrogen sulfide gas. Okay now. So hydrogen sulfide gas will have rotten egg smell. Okay. So ఇప్పటి వరకు మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనేది చదువుకున్నాం. నాన్ మెటల్స్లో అయితే రియాక్షన్స్ అనేవి మనకి తక్కువే కనిపిస్తాయి. మెటల్స్తో అయితే మీకు రియాక్షన్ అనేది కొన్ని ఎక్కువ రియాక్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ విల్ గో ఫర్ యూజెస్ ఆఫ్ మెటల్స్. సో ఫస్ట్ యుటెన్సిల్స్, మనకి పాత్రలు తయారు చేసుకోవడానికి కాపర్, అల్యూమినియం, బ్రాస్, స్టీల్ ఇవన్నీ కూడా యుటెన్సిల్స్ తయారు చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ మెటల్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏరోప్లేన్స్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్ వీటిలన్నింటికి ఐరన్, కాపర్ ఎక్కువగా వాడతారు. మీకు కన్స్ట్రక్షన్కి మనం చదివాం కదా, ఐరన్ ఈజ్ హ్యావింగ్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అని. సో ఎక్కువ లోడ్ని బేర్ చేయగలిగే కెపాసిటీ ఐరన్కి ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐరన్ ఈజ్ బెస్ట్ యూస్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. ఓకేనా? స్టీల్ అని కూడా అంటారు. స్టీల్ కూడా ఐరన్ తోటే తయారవుతుంది. ఓకేనా? స్టీల్ ఈజ్ అన్ అలాయ్. సో అలాగే కాపర్ వైర్స్ కూడా మనకి. నెక్స్ట్ జ్యువెలరీలో వచ్చేసి కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. ఓకేనా? కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం దీస్ ఆర్ నోబెల్ మెటల్స్. దే కెన్ బి యూస్డ్ ఇన్ మేకింగ్ జ్యువెలరీ. సో టు మేక్ దెమ్ మోర్ అట్రాక్టివ్ వి యూస్ ప్లాటినం అండ్ గోల్డ్. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, స్ట్రాటజిక్ మెటల్స్. వాట్ ఆర్ స్ట్రాటజిక్ మెటల్స్? ద మెటల్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ మేకింగ్ ఆర్మర్స్ ఆర్ స్పేస్ జెట్ ఇంజిన్స్. ఓకేనా? స్పేస్ జెట్ ఇంజిన్స్ కానీ ఎక్విప్మెంట్, వార్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి కానీ యూజ్ చేసే మెటల్స్ని మనం స్ట్రాటజిక్ మెటల్స్ అంటాం. సో ఆ స్ట్రాటజిక్ మెటల్స్ ఏంటంటే టైటానియం, క్రోమియం, మ్యాంగనీస్ అండ్ జిర్కోనియం. ఓకే, ఈ 4 మెటల్స్ కూడా వార్ ఎక్విప్మెంట్ అనేది తయారు చేయడానికి చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? స్ట్రాటజిక్ మెటల్స్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ మెటల్స్. నెక్స్ట్ వచ్చేసి మనం యూజెస్ ఆఫ్ నాన్ మెటల్స్ అనేది చదువుదాం.
సో కార్బన్, ఫస్ట్ కార్బన్కి వస్తే కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫైట్, ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ అ లూబ్రికెంట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మేకింగ్ పెన్సిల్స్, ఎలక్ట్రోడ్స్ ఎట్సెట్రా. డైమండ్ విషయానికి వస్తే మీకు తెలుసు, కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైమండ్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అ ప్రెషియస్ జెమ్. కార్బన్ అన్ని కార్బోహైడ్రేట్స్లో కూడా మనకి కార్బన్ అనేది దొరుకుతుంది, అంటే అన్ని ఎడిబుల్ సబ్స్టెన్సెస్లో మనకి కార్బన్ అనేది ఉంటుందన్నమాట, అది నాన్ మెటల్. సో అలాగే హైడ్రోజన్ ఈజ్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా. ఓకే, అండ్ అమోనియా కెన్ బి ఇన్ టర్న్ ఇట్ కెన్ బి యూస్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఫంజీసైడ్స్ అవి తయారు చేయడానికి కూడా మనం వాడతాం అన్నమాట. అలాగే హైడ్రోజన్ కెన్ ఆల్సో బి యూస్డ్ యాజ్ రాకెట్ ఫ్యూయల్. ఓకే, అలాగే నైట్రోజన్కి యూజెస్ వచ్చేసి ఎక్స్ప్లోసివ్స్ అండ్ ఫర్టిలైజర్స్. సల్ఫర్ ఈజ్ అ నాన్ మెటల్ ఫర్ మేకింగ్ ఆయింట్మెంట్స్ అండ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. అంటే రబ్బర్ని చెట్టు నుంచి తీసినప్పుడు అది వైట్ జిలాటినస్ లిక్విడ్ లాగా ఉంటుంది, సో దాన్ని సాలిడిఫై చేయడానికి సల్ఫర్ అనేది వాడతారనమాట. అలాగే ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అవర్ రెస్పిరేషన్, లైఫ్ అండ్ ఫర్ కంబషన్ ఆల్సో. అలాగే ఫాస్ఫరస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మ్యాచ్ స్టిక్స్ అండ్ rat poison. So these are the different uses of non-metals. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోకి వెళ్ళిపోదాం. అదేంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో మనకి మెయిన్గా 3 ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. సో అదేమిటంటే ఫస్ట్ వచ్చేసి ఓర్ డ్రెస్సింగ్ మెథడ్స్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, సెకండ్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్, అండ్ థర్డ్ వచ్చేసి రిఫైనింగ్ మెథడ్స్. సో ఈ 3 ప్రిన్సిపల్స్ అనేవి ఎలా చేస్తారో ఏంటో అవన్నీ కూడా మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. సో మనకి మెయిన్గా ఉండేవేంటి, ఈ 3 ప్రిన్సిపల్స్ అనేవి మనకి మెయిన్గా ఉంటాయి అన్నమాట మెటలర్జీలో. అసలు మెటలర్జీ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. సో ఈ ప్రాసెస్ని మనం మెటలర్జీ అంటాము. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అంటే ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ అప్లైడ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్. మెటల్స్ అనేవి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ ఓర్స్కి ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అవన్నీ మనం చదివే సైన్స్ని ఏమంటామంటే మెటలర్జీ అంటాం. ఓకేనా? సో అందులో మనకి మెయిన్గా 3 ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఓర్ డ్రెస్సింగ్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, సెకండ్ది వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. ఓకేనా? సెకండ్ మెథడ్ అంటే సెకండ్ ప్రిన్సిపల్. థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్. ఓకేనా? సో ఈ 3 మెథడ్స్ మనం మెయిన్గా ఫాలో అవ్వాల్సిన మెథడ్స్. సో ఒక్కొక్క మెథడ్ మళ్ళీ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. అవి కూడా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లో చార్ట్లో చూద్దాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి మనకి? ఓర్ డ్రెస్సింగ్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. సో ఓర్ డ్రెస్సింగ్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఏంటంటే ఏవైనా మెటల్స్కి ఓర్ లాగా ఎర్త్ లోపల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మెనీ ఇంప్యూరిటీస్ లైక్ రాకీ సబ్స్టెన్సెస్. ఓకేనా? అలాగే చిన్న చిన్న పెబల్స్ కానీ స్టోన్స్ కానీ దానికి అతుక్కుపోయి ఉండిపోతాయి అన్నమాట. సో ఆ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఇంప్యూరిటీస్ని మీన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఓర్ పార్టికల్స్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ నుంచి రిమూవ్ చేయడానికి మనకి మెయిన్గా కెమికల్ అండ్ ఫిజికల్ మెథడ్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం ఫిజికల్ మెథడ్స్ అనేవి మనం అప్లై చేస్తాం. ఓకేనా? టు రిమూవ్ ద unwanted impurities which are associated with the ore, we have certain physical methods. That physical methods are called as ore dressing methods. Okay na? So physical methods ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ పికింగ్, సెకండ్ వన్ వచ్చేసి హైడ్రాలిక్ వాషింగ్, థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్, ఫోర్త్ వన్ ఈజ్ ఫ్రోత్ ఫ్లోటేషన్. అండ్ కెమికల్ మెథడ్స్లో లీచింగ్ అనే ఒక మెథడ్ కూడా మనకి ఓర్ డ్రెస్సింగ్ మెథడ్స్ అనేవి మెథడ్స్లో అదొక కెమికల్ మెథడ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ అసలు ఏమేమి మెథడ్స్ ఉంటాయి అన్నది ఈ ఫ్లో చార్ట్లో ఓవర్ డ్రెస్సింగ్ మెథడ్కి సంబంధించిన డిఫరెంట్ మెథడ్స్ అనమాట ఇవి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒక ఫ్లో చార్ట్ అనేది చూడండి. సెకండ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్, సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ. ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫర్ ద మెటల్స్ విచ్ ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్. ఓకేనా? 3
పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట మనం. ఫర్ ద మెటల్స్ విచ్ ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్ వీ అప్లై ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. అలాగే ద మెటల్స్ విచ్ ఆర్ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్ యాక్చువల్లీ దే ఆర్ 2 types, కార్బనేట్ ఓర్స్ అండ్ సల్ఫైడ్ ఓర్స్. కార్బనేట్ ఓర్స్కి క్యాల్సినేషన్ అనేది చేస్తాం, సల్ఫైడ్ ఓర్స్కి రోస్టింగ్ చేస్తాం. ఆఫ్టర్ డూయింగ్ క్యాల్సినేషన్ అండ్ రోస్టింగ్ వీ అండర్గో విత్ ద ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్. కింద రాసింది కనిపించట్లేదు అనుకుంటాను, కింద రిడక్షన్ అనేది ఒక మెథడ్ అనమాట. అంటే క్యాల్సినేషన్ చేసిన తర్వాత లేకపోతే రోస్టింగ్ చేసిన తర్వాత మనకి ఆక్సైడ్ ఓర్ మాత్రమే వస్తుంది. ఓకేనా? ఆ ఆక్సైడ్ ఓర్ని ఫర్దర్గా మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది యాడ్ చేసి రిడక్షన్ ప్రాసెస్ అనేది చేయాలి. ఆ రిడక్షన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి మోల్టెన్ మెటల్ అనేది వస్తుందన్నమాట. సో ఫర్ ద మెటల్స్ విచ్ ఆర్ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్ we apply calcination and roasting methods. After applying calcination and roasting, we have to go with the process of reduction. ఈ ప్రాసెస్లన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మెటల్స్ విచ్ ఆర్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్, దానికి ఏంటంటే హైడ్రోమెటలర్జీ అంటారు. సో ఈ మెథడ్స్ అయితే మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా లేవు. 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ విచ్ ఆర్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్, ఆ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అయితే మనకి ఎగ్జామ్కి రావు. బట్ వీ కాల్ దట్ ప్రాసెసెస్ యాజ్ హైడ్రోమెటలర్జీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ అండ్ యాడింగ్ జింక్ పౌడర్. సో ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనేది యాడ్ చేసి దానికి మళ్ళీ జింక్ పౌడర్ యాడ్ చేస్తే మనకి లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఓర్స్లో ఉండే లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అనేవి మాల్టన్ స్టేట్లో మనకి బయటకు వస్తాయి అన్నమాట. సో కానీ ఈ మెథడ్ మనకి టెక్స్ట్ బుక్లో లేదు కాబట్టి అంతగా ఇంపార్టెంట్ కాదు. సో ఈ 2 మెథడ్స్ మాత్రం మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మిడిల్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఇన్ విచ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి రిఫైనింగ్ మెథడ్స్. ఆ రిఫైనింగ్ మెథడ్స్ ఏంటి అంటే ఒక మాల్టన్ మెటల్ మనకి ఒకవేళ క్యాల్సినేషన్ తర్వాత కానీ రోస్టింగ్ తర్వాత కానీ మాల్టన్ మెటల్ మనకు వచ్చిన తర్వాత స్టిల్ దట్ కంటెంట్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్. సో ఆ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసే మెథడ్స్ అనమాట. అంటే ఇవన్నీ డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ని మనం సెపరేట్ చేసుకునే ప్రాసెసెస్ అనమాట. సో అవేంటంటే లిక్వేషన్, డిస్టిలేషన్, పోలింగ్, ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్, జోన్ రిఫైనింగ్. సో ఇవన్నీ వచ్చేసి రిఫైనింగ్ మెథడ్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క మెథడ్ని బ్రీఫ్గా చదువుకుందాం. సో ఫస్ట్ మెథడ్స్ ఏంటి? ఓర్ డ్రెస్సింగ్ మెథడ్స్. ఇక్కడ చూడండి, హ్యాండ్ పికింగ్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్ అంటే ఏంటంటే ఇంప్యూరిటీస్ అండ్ ఓర్ పార్టికల్స్ ఇఫ్ దే డిఫర్ ఇన్ సైజ్, షేప్, కలర్ ఎట్సెట్రా దే క్యాన్ బి రిమూవ్డ్ మెకానికల్లీ అండ్ ఎఫెక్టివ్లీ విత్ అవర్ హ్యాండ్. మెకానికల్గా అంటే మాన్యువల్గా మెకానికల్గా ఎఫెక్టివ్లీ వీ కెన్ రిమూవ్ విత్ అవర్ హ్యాండ్. దెన్ యూ కాల్ దట్ ఓర్ డ్రెస్సింగ్ మెథడ్ యాజ్ హ్యాండ్ పికింగ్. హ్యాండ్తో పిక్ చేయాలన్నమాట, హ్యాండ్ పికింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రిమూవింగ్ స్మాల్ స్టోన్స్ ఫ్రమ్ రైస్. బియ్యంలో చిన్న చిన్న రాళ్ళు అనేవి ఉంటాయి కదండి, వేరే ఇంప్యూరిటీస్ కూడా కలిసిపోయి ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ ఆ రైస్ని శుభ్రం చేసుకోవడం కోసం అందులో ఉండే చిన్న చిన్న స్టోన్స్ కానీ లేకపోతే వేరే ఇంప్యూరిటీస్ కానీ ఏమైనా ఉంటే ఫస్ట్ మనం చేత్తో రిమూవ్ చేస్తాం. ఆ చేత్తో రిమూవ్ చేసే ప్రాసెస్లో దట్ ఇట్ డిఫర్ ఇన్ షేప్, సైజ్, కలర్. If the impurities and ore particles, if they differ in shape, size and color, then they can be removed mechanically by a process called as what? Hand picking. Okay, so hand picking example is removing small stones from rice. Next, second ore dressing method వచ్చేసి hydraulic washing. దీన్ని చాలా నేమ్స్తో పిలుస్తారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హైడ్రాలిక్ వాషింగ్ ఆర్ లెవిగేషన్ ఆర్ గ్రావిటీ సెపరేషన్ మెథడ్. ఓకే, గ్రావిటీ సెపరేషన్ మెథడ్. సో దీనికి ఏమంటారు, దీనికి ఏం చేస్తారు అంటే క్రష్డ్ ఓర్ పార్టికల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు హెవీ రష్ ఆఫ్ వాటర్. సో ఒక స్లోపింగ్ హార్త్ అనేది తీసుకొని దాంట్లో ఈ క్రష్డ్ ఓర్ పార్టికల్స్ వేసేస్తారు. సో ఈ క్రష్డ్ ఓర్ పార్టికల్స్లో గ్యాంగ్ పార్టికల్స్ అంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి, ఓర్ పార్టికల్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఏ మెథడ్ అప్లై చేస్తారు అంటే గ్రావిటీ సెపరేషన్. అంటే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ గ్యాంగ్ పార్టికల్స్ ఈజ్ లెస్ దాన్ ది డెన్సిటీ ఆఫ్ ఓర్ పార్టికల్స్.
or ore particles are heavier. If ore particles are heavier than gangue particles, then gangue particles are subjected to heavy rush of water, so that in that rush of water all the gangue particles are washed away. ఓకేనా, అన్ని గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ ఇంప్యూరిటీస్ అన్నీ దే గో విత్ ద స్ట్రీమ్ ఆఫ్ వాటర్. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతాయి, ద హెవియర్ ఓర్ పార్టికల్స్ ఆర్ లెఫ్ట్ బిహైండ్ అండ్ ద లైటర్ గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ వాష్డ్ అవే ఇన్ ద హెవీ రష్ ఆఫ్ వాటర్. ఇన్ దట్ వే దిస్ మెథడ్ ఈజ్ అప్లైడ్ if there is a difference in densities and specific gravities of ore particles and gangue particles. ఇంకా థర్డ్ మెథడ్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్. చూడండి, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ అంటే ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ వీల్స్ విచ్ కీప్స్ ఆన్ రొటేటింగ్ ఓవర్ ఏ కన్వేయర్ బెల్ట్. ఒక కన్వేయర్ బెల్ట్కి ఒక 2 వీల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఒక వీల్ ఏమో మ్యాగ్నెట్తో తయారు చేసిన వీల్ ఉంటుంది, ఇంకొక వీల్ వచ్చేసి నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్తో తయారు చేసిన వీల్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ద వీల్ రొటేట్స్, ఇఫ్ ఎనీ మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ ఆర్ దేర్ ఇన్ ద క్రష్డ్ ఓర్ పార్టికల్స్, దే విల్ స్టిక్ టు ద మ్యాగ్నెటిక్ వీల్, అండ్ యాజ్ ద వీల్ రొటేట్స్ ఆల్ ద గ్యాంగ్ పార్టికల్స్ ఫాల్స్ డౌన్. ఓకేనా, సో హెవియర్ నాన్ మ్యాగ్నెటిక్ what we call ore particles, they will be collected as a heap on the other side. సో ఆ మెథడ్నే మనం ఏమంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్. 2 వీల్స్ అనేవి ఉంటాయన్నమాట, ఆ వీల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఒక హాపర్లోంచి మనం చార్జ్ దిస్ ఓర్ పార్టికల్స్, క్రష్డ్ ఓర్ పార్టికల్స్ని పంపిస్తే సో మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అన్నీ మ్యాగ్నెటిక్ వీల్కి అతుక్కుపోతాయి అన్నమాట. సో అవి అతుకుపోయిన తర్వాత ఆ వీల్ రొటేట్ అవ్వడం కారణంగా అవి కిందకి పడిపోయి పక్కకి కలెక్ట్ అవుతాయి అన్నమాట. సో దిస్ మెథడ్ యు కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్. ఓకేనా, సో ఇలాంటి మెథడ్స్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ మెథడ్ అనేది మనం దేనికి ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ ఉండే ఓర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాసెటరైట్ ఈజ్ అ టిన్ ఆక్సైడ్. ఓకే, సో టిన్ ఆక్సైడ్ అది నాన్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్, బట్ దాంట్లో ఏముంటాయి, ఐరన్ ఇంప్యూరిటీస్ ఇంకా క్రోమియం ఇంప్యూరిటీస్ అనేవి మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి. క్యాసెటరైట్ టిన్ ఆక్సైడ్ కెన్ బి ప్యూరిఫైడ్ బై దిస్ మెథడ్. హియర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లెర్న్ క్యాసెటరైట్, ఎగ్జాంపుల్ ఈజ్ Cassiterite. It is the ore of tin, SnO2. ఓకే, ఇందులో ఐరన్ ఆక్సైడ్ ఇంకా క్రోమియం ఆక్సైడ్ కూడా ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఇంప్యూరిటీస్ అనేవి మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్ ఉంటాయి, ఓర్ పార్టికల్స్ ఆర్ నాన్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. ఇక్కడ ఇందులో ఉండే మెటల్ ఏంటి, టిన్ మెటల్, టిన్ ఓర్, మెటాలిక్ ఓర్ ఆఫ్ టిన్ or oxide ore of tin is what, cassiterite. సో ఈ క్యాసెటరైట్ నాన్ మ్యాగ్నెటిక్ మెటల్ మనకి, కానీ అందులో మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వెనెవర్ ఎయిదర్ ఆఫ్ ద ఓర్ పార్టికల్స్ ఆర్ గ్యాంగ్ పార్టికల్స్, ఇఫ్ దే ఆర్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్, దెన్ యూ కెన్ అప్లై దిస్ మెథడ్ కాల్డ్ వాట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్. ఫ్రోత్ అంటే ఏంటంటే ఫోమ్ అంటే బాగా నురగ వస్తుంది కదా, నురగ మనం సోప్స్ వాడినప్పుడు చాలా ఫోమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ఫోమ్నే మనం ఇక్కడ ఫ్రోత్ అని కూడా అంటాం అనమాట. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్, అందులో ఏంటి, సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ని మాత్రమే ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. సో మెయిన్లీ దిస్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ఈజ్ బేస్డ్ ఆన్ వెట్టింగ్ ప్రాపర్టీ. ఇక్కడ వెట్టింగ్ అంటే తడపాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి, గ్యాంగ్ పార్టికల్స్ ఉంటాయి, ఓర్ పార్టికల్స్ ఉంటాయి. గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ వెట్టెడ్ బై వాటర్ అండ్ ఓర్ పార్టికల్స్ ఆర్ వెట్టెడ్ బై యూకలిప్టస్ ఆయిల్ ఆర్ పైన్ ఆయిల్. ఓకేనా, సో ఇప్పుడు మనం తడపాల్సి ఉంటుంది అనమాట. క్రష్డ్ ఓర్ పార్టికల్స్ని తడిపినప్పుడు వాటర్ కూడా ఫస్ట్ వేస్తారు. సో గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ వాటర్కి అబ్జార్బ్ అయిపోతాయి. అలాగే ఓర్ పార్టికల్స్ అన్నీ యూకలిప్టస్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల యూకలిప్టస్ ఆయిల్కి అట్రాక్ట్ అయిపోతాయి. సో అలా ఏమవుతుందంటే గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ వెట్టెడ్ బై వాటర్ అండ్ సమ్ ఫ్రోతింగ్ సబ్స్టెన్సెస్ like bisphenol, cresol, etc. acts as
ఫ్రోత్ స్టెబిలైజర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఫోమ్ ఎక్కువగా వస్తుంది, ఆ ఫోమ్ లోపలే మనకి కావాల్సిన సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఆ ఫోమ్ అనేది ఎక్కువసేపు ఉండదు కాబట్టి అది ఎక్కువసేపు ఉండేలా చేయడానికి వీ నీడ్ టు యాడ్ సమ్ ఫ్రోత్ స్టెబిలైజర్స్. ఆ ఫ్రోత్ స్టెబిలైజర్స్ ఏంటి అంటే బిస్ఫినాల్, క్రీసాల్. సో ఈ రెండు కూడా ఫ్రోత్ స్టెబిలైజర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే ఫోమ్ తొందరగా పోకుండా కొంచెం సేపు అయినా రెసిస్ట్ చేసుకోగలిగేలాగా. సో దట్ బై ద పీరియాడికల్లీ టైమ్ టు టైమ్ వీ కీప్ ఆన్ రిమూవింగ్ దట్ ఫోమ్. ఆ ఫోమ్లోకి ఈ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ అన్నీ అబ్జార్బ్ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ రకంగా చేసే ప్రాసెస్ని ఏమంటాం, ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. సో ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్లో నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే క్యాల్సినేషన్. క్యాల్సినేషన్ అనేది కార్బోనేట్ ఓర్స్కి మాత్రమే చేస్తారు. సో హీటింగ్ ఆఫ్ ఓర్ పార్టికల్స్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ వాట్, క్యాల్సినేషన్. సో క్యాల్సినేషన్ అనేది కార్బోనేట్ ఓర్స్కి మాత్రమే చేస్తారు. సో ఇక్కడ కార్బోనేట్ ఓర్ క్యాలమైన్ తీసుకున్నాం, జింక్ కార్బోనేట్. ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రైజ్ టు జింక్ ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ మెథడ్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో దట్ ఇట్ గివ్స్ రైజ్ టు జింక్ ఆక్సైడ్, అంటే మెటల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, దాంతోపాటు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎస్కేప్ అయిపోతుంది అనమాట. అలాగే PbCO3, ఓకేనా, లెడ్ కార్బోనేట్. ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రైజ్ టు లెడ్ ఆక్సైడ్. మనకు వచ్చేది ఆక్సైడ్ ఓర్ మాత్రమే వస్తుంది. ఫర్దర్గా మనం ఏం చేయాలి, మోల్టెన్ మెటల్ రావాలంటే మనం ఫర్దర్గా రిడక్షన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఫస్ట్ క్యాల్సినేషన్, రోస్టింగ్ రెండు అయిపోయిన తర్వాత రిడక్షన్ ప్రాసెసెస్ అనేవి కూడా మనం చేసుకుంటే అప్పుడు మోల్టెన్ మెటల్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. అలాగే డాలమైట్ ఓర్ చూడండి. ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రైజ్ టు కాల్షియం ఆక్సైడ్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో అలా మనకి డిఫరెంట్ కార్బోనేట్ ఓర్స్ని ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ని ఏమంటాం, క్యాల్సినేషన్ అంటాం. ఓకేనా. సో ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్లో సెకండ్ మెథడ్ వచ్చేసి రోస్టింగ్ అనమాట. సో ఇక్కడ చూడండి, రోస్టింగ్ ఈజ్ మెంట్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్. అంటే ఏంటి, హీటింగ్ ఆఫ్ ఓర్ పార్టికల్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ యాజ్ రోస్టింగ్. సో సల్ఫైడ్ ఓర్స్ మనం ఎగ్జాంపుల్స్ కింద తీసుకుంటే జింక్ సల్ఫైడ్, జింక్ బ్లెండ్ వెన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్ ఫార్మ్స్ జింక్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. ఆ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఇట్ ఎస్కేప్స్ టు ద సరౌండింగ్స్ అనమాట. అలాగే PbS అంటే గెలీనా ఓర్ వెన్ ట్రీటెడ్ విత్ ఆక్సిజన్ ఇట్ గివ్స్ రైజ్ టు లెడ్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. సో ఇక్కడ మనకు వచ్చింది కూడా ఆక్సైడ్ కిందే మాత్రమే వస్తుంది, మోల్టెన్ మెటల్ వచ్చేయట్లేదు. అంటే ఇప్పుడు ఇలా వచ్చిన ఆక్సైడ్స్కి మనం రిడక్షన్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట, అప్పుడు మనకి మోల్టెన్ మెటల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం రిడక్షన్ మెథడ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ రిడక్షన్ మెథడ్ వచ్చేసి రిడక్షన్ బై కార్బన్. కార్బన్ హియర్ యాక్ట్స్ యాజ్ అ కోక్. ఓకేనా, కోక్ యాజ్ అ రెడ్యూసింగ్ ఏజెంట్. సో హియర్ ఆ ప్రాసెస్ని ఏమంటామంటే స్మెల్టింగ్ అంటాం. సో జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ ఇట్ గివ్స్ రైజ్ టు జింక్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్. సో మోల్టెన్ జింక్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట ఈ రోస్టింగ్ తర్వాత రిడక్షన్ చేస్తే. అలాగే క్యాసిటరైట్, ఓకేనా. సో టిన్ ఆక్సైడ్ వెన్ ట్రీటెడ్ విత్ కార్బన్ పౌడర్ ఆర్ కార్బన్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇట్ గివ్స్ రైజ్ టు టిన్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్. అలాగే lead oxide plus carbon gives rise to lead plus carbon monoxide. సో ఇవన్నీ కూడా మనకి రిడక్షన్ ప్రాసెసెసే. బై యూజింగ్ వాట్ ఈస్ ద రెడ్యూసింగ్ ఏజెంట్ హియర్, కార్బన్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో హియర్ దిస్ మెథడ్ యూ కాల్ ఇట్ యాజ్ స్మెల్టింగ్. నెక్స్ట్ వచ్చేసి రిడక్షన్ బై యూజింగ్ అల్యూమినియం యూజ్ చేసి రిడక్షన్ అనేది చేస్తే దానికి మనం ఏ ప్రాసెస్ అంటాం, అల్యూమినోథెర్మీ ప్రాసెస్ అంటాం, లేకపోతే థెర్మైట్ ప్రాసెస్ అంటాం. సో ఈ థెర్మైట్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఐరన్ ఆక్సైడ్ వెన్ ఇగ్నైటెడ్ విత్ అల్యూమినియం పౌడర్, ఓకేనా, ఐరన్ ఆక్సైడ్ విత్ అల్యూమినియం పౌడర్ ఇట్ గివ్స్ ఐరన్, మోల్టన్ ఐరన్ ప్లస్ Al2O3 అండ్ అలాంగ్ విత్ దట్ ఇమ్మెన్స్ హీట్ ఈజ్ జనరేటెడ్. అంటే ఇది హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట. సో దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ క్రాక్డ్ మిషన్ పార్ట్స్ and in railway tracks if any cracks or welding is to be done then we use this thermite process welding only.
సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ రిడక్షన్ మెథడ్స్. అండ్ నెక్స్ట్ ఆటో రిడక్షన్ అంటే సెల్ఫ్ రిడక్షన్ అని మీనింగ్. ఓకే, ఇక్కడ లీస్ట్ రియాక్టివ్ సల్ఫైడ్ ఓర్స్ లైక్ మెర్క్యూరిక్ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్. ఓకేనా, మెర్క్యూరిక్ సల్ఫైడ్ అంటే సినేబార్. సినేబార్ వెన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్ ఫార్మ్స్ HgO ప్లస్ SO2 అంటే HGS ఆన్ ఫర్దర్ రిడక్షన్ విత్ HgO ఇట్ సెల్ఫ్. ఓకేనా, ఇక్కడ స్పెషల్గా వేరే రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఏది అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడ HgO ఫైనల్లీ గివ్స్ రైస్ టు మాల్టన్ మెర్క్యూరీ ప్లస్ ఆక్సిజన్. అలాగే కాపర్ పైరైడ్స్ వెన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ దే గివ్ కాపర్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. సో ఆ కాపర్ ఆక్సైడ్ ఆన్ ఫర్దర్ రిడక్షన్ ఇట్ గివ్స్ వాట్ కాపర్ ప్లస్ మాల్టన్ కాపర్ ప్లస్ ఆక్సిజన్. సో దిస్ ప్రాసెస్ యూ కాల్ ఇట్ యాజ్ ఆటో రిడక్షన్. సో ప్లీజ్ కీప్ నోటింగ్ డౌన్ వాట్ ఆల్ ఐ సే. ఓకేనా, రాసుకుని ఈక్వేషన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా గుర్తుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం రిఫైనింగ్ మెథడ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి డిస్టిలేషన్ ప్రాసెస్. సో మీకు ఐడియా ఉంది కదా, డిస్టిలేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్స్చర్. ఒక మిక్స్చర్లో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్ని మనం సెపరేట్ చేయడానికి డిపెండింగ్ ఆన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. ఓకేనా, ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ టూ కాంపోనెంట్స్ విచ్ ఆర్ టు బీ సెపరేటెడ్, మనం సెపరేట్ చేయాల్సిన కాంపోనెంట్స్కి బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఫస్ట్ చెక్ చేస్తారనమాట. సో ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఈజ్ లెస్ దెన్ 25 degrees centigrade, we apply a method called fractional distillation. Suppose if the difference in boiling points of two components, if the difference is greater than 25 degrees centigrade, then we apply a process called simple distillation. ఓకే, సో ఇప్పుడు డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది మెటల్స్ విత్ లో బాయిలింగ్ పాయింట్స్. ఓకేనా, లైక్ జింక్, క్యాడ్మియం అండ్ మెర్క్యూరీ. జింక్, క్యాడ్మియం అండ్ మెర్క్యూరీ వాటికి లో బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ లో బాయిలింగ్ పాయింట్స్ ఉన్న మెథడ్స్కి మెటల్స్కి మనం డిస్టిలేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేసి డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ అనేవి తీసేస్తాం. సో ఆ ప్రాసెస్ని డిస్టిలేషన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిఫైనింగ్ మెథడ్స్ అనమాట. ఇప్పుడు సెకండ్ మెథడ్ వచ్చేసి మెటల్స్ విత్ హై మెల్టింగ్ పాయింట్స్ లైక్ టిన్ అండ్ లెడ్. ఓకేనా, SN అంటే టిన్, స్టానమ్, PP అంటే ప్లంబం, లెడ్. టిన్ అండ్ లెడ్ కెన్ బి ప్యూరిఫైడ్ బై లిక్వేషన్ ప్రాసెస్. అలాగే పోలింగ్ అంటే ఏంటంటే మాల్టన్ మెటల్ని మనం హాట్ కండిషన్లో ఉన్నప్పుడు అది ఇట్ ఈస్ స్టిర్డ్ బై లాగ్స్ ఆఫ్ గ్రీన్వుడ్ పోల్స్ అనమాట. ఓకేనా, ఒక బార్క్ ఆఫ్ ఏ ట్రీ నుంచి కొన్ని కొమ్మలు తీసుకొని ఈ మాల్టన్ మెటల్ని ఆ కొమ్మలతో స్టిర్రింగ్ అనేది చేస్తారు. సో అలా స్టిర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని హైడ్రోకార్బన్స్ అనేవి ఆ మాల్టన్ మెటల్లోకి రిలీజ్ అవుతాయి. సో బికాజ్ ఆఫ్ దట్ ఆ మెటల్ అనేది ప్యూరిఫై అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి బ్లిస్టర్ కాపర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై యూజింగ్ ఎ మెథడ్ కాల్డ్ వాట్ పోలింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిఫైనింగ్ మెథడ్స్. ఇంకా లాస్ట్ మెథడ్ వచ్చేసి ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్ మెథడ్. సో ఇక్కడ ఈ ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్ మెథడ్లో మనం ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్లో క్యాథోడ్ దగ్గర ప్యూర్ కాపర్ రాడ్ అనేది క్యాథోడ్గా తీసుకోవాలి, ఇంప్యూర్ కాపర్ రాడ్ అనేది యానోడ్ కింద తీసుకోవాలి. ఏక్వియస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మీకు తెలుసు కదా, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. సో ఏక్వియస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కెన్ బి టేకన్ యాజ్ ఎలక్ట్రోలైట్. సో ఆఫ్టర్ passing electricity through it, what are the observations made? First thing what you can observe is the color of blue color of copper sulfate is faded away, means it becomes colorless or white. సో అది ఫస్ట్ అబ్జర్వేషన్ అనమాట. సైజ్ ఆఫ్ ది యానోడ్ కీప్స్ డిక్రీజింగ్, అంటే యానోడ్లో ఉండే కాపర్ అంతా మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేసి క్యాథోడ్ వైపు వెళ్ళిపోయి క్యాథోడ్ మీద డిపాజిట్ అయిపోతుంది అనమాట. సో సైజ్ ఆఫ్ ద యానోడ్ డిక్రీజెస్ అండ్ సైజ్ ఆఫ్ ద క్యాథోడ్ ఇంక్రీజెస్. ఓకేనా, అలాగే ఇంప్యూరిటీస్ ఆర్ కలెక్టెడ్ యాజ్ యానోడ్ మట్. ఇంప్యూరిటీస్ యానోడ్ దగ్గరే మనకు కావాల్సిన కాపర్ వెళ్ళిపోయింది కాబట్టి మిగిలినవన్నీ ఇంప్యూరిటీసే. ఇంప్యూరిటీస్ ఎలాంటివి ఉంటాయి, ఆర్సనిక్, యాంటీమోనీ, ఇట్లాంటి ఇంప్యూరిటీస్ అనేవి డిజాల్వ్డ్గా ఉండిపోతాయి అన్నమాట. సో అట్లాంటివి ప్యూరిఫై చేయడానికే ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇంప్యూరిటీస్ ఆర్ కలెక్టెడ్ నియర్ యానోడ్ యాజ్ వాట్ యానోడ్ మడ్, అండ్ క్యాథోడ్ బికమ్స్ మోర్ షైనీ
విత్ ద డిపాజిషన్ ఆఫ్ కాపర్ మెటల్. కాపర్ మెటల్ బాగా డిపాజిట్ అయిపోవడం వల్ల cathode becomes more and more shiny. Anode totally gets destroyed. So this is how refining is done. For what? Electrolytic refining of copper. Okay now. So these are the different methods which are generally to be discussed in the second part of the lesson, which is called as metallurgy. సో ఈ లెసన్ ఇక్కడి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇంకా మీకు జనరల్ టాపిక్స్ లైక్ కరోజన్ అని, ఓకేనా, ఇంకా మెథడ్స్ ఆఫ్ రిమూవింగ్ మీన్స్ టు ప్రివెంట్ కరోజన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ లైక్ ఆయిలింగ్, పెయింటింగ్, గ్రీజింగ్, ఓకే, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, ఓకే, ఇలా చాలా మెథడ్స్ టు ప్రివెంట్ కరోషన్, అవి కూడా ఒకసారి మీరైతే గుర్తు చేసుకోండి. ఓకేనా. లెంగ్త్ ఆఫ్ ద వీడియో కూడా చాలా పెద్దదైపోతుంది. మీ అందరికీ ఇంత అటెన్షన్ స్పాన్ అనేది ఉండదు, నాకు అదైతే బాగా తెలుసు. కానీ యూ ట్రై యువర్ బెస్ట్. నేను ఇచ్చిన కంటెంట్ అంతా కూడా మీరు రాసుకొని, నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. ఓకే. సో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఒకవేళ మీరు రాసుకోలేకపోతే పాజ్ చేసుకుంటూ, లేకపోతే బ్యాక్వర్డ్ రివైండ్ చేసుకుంటూ మీరు నోట్స్ అయితే కంప్లీట్గా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ చిల్డ్రన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. ఓకే, బాయ్.